మార్కాపురం జిల్లా బస్సు దుర్ఘటనలో 13 మంది మృతి చెందారని సీఐ సుబ్బారావు తెలిపారు. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందన్నారు. నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చేమకుర్తి నుంచి వస్తున్న టిప్పర్ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టు గుర్తించామన్నారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ఉన్నట్టు అంచనా వేశామన్నారు. ఈ మార్కాపురం అండ్ తర్లుపాడు బోర్డర్లో హరికృష్ణ ట్రావెల్స్ బస్సు నిర్మల్ నుంచి వింజమూరు వెళ్తున్నది. అదేవిధంగా చేమకుర్తి నుంచి వచ్చిన టిప్పర్ని ఎదురెదురుగా ఢీకొనడం వల్ల ఫైర్ సంభవించి దానిలో సుమారు కొంతమంది చనిపోయినారు. మిగతా వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ పంపించడం జరిగింది. దీన్ని ట్రాఫిక్ క్లియర్ చేసి ఇక్కడ ఫైర్ ఇంజిన్, రెవెన్యూ అందరూ సహకారంతో దీన్ని ఇక్కడ రోడ్ని క్లియర్ చేసి వీళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమారు బస్సులో ఒక 40 మెంబర్స్ అనుకుంటున్నాము. ఇంకా పూర్తిగా తెలియజేయాల్సింది. ట్రావెల్స్ బస్సు డ్రైవరు ఇప్పుడే కొంచెం షిఫ్ట్ చేయడం జరిగింది. అందరూ జేసీ గారు, డిఎస్పీ సారు, మన ఎస్పీ సార్ అందరూ వచ్చిన్నారు.